బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్ అయింది. సినీ రంగుల ప్రపంచంలో ఆమె పేరు చాలా వివాదాస్పదమైంది. ఆమె తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఆమె కెరీర్ మొత్తాన్ని అలాగే జీవితాన్ని నాశనం చేసింది. అండర్ వరల్డ్ డాన్ తో ప్రేమలో పడి చివరకు జైలుకి వెళ్ళొచ్చింది. చివరికి సినిమా ఆఫర్స్ రాకపోవడంతో నటిగా పూర్తిగా కెరియర్ నాశనమైంది. ఆమె ఎవరో కాదు, మోనికా బేడి. ఆమె పంజాబ్ లో జన్మించింది. చిన్నతనంలోనే ఆమె కుటుంబం నార్వేకు వలస వెళ్ళింది. 1990లో తాజ్ మహల్ అనే హిందీ చిత్రంతో నటన రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 90s లో సురక్ష, జానం సంజాకరో, ప్యార్ ఈష్క్ ఔర్ మొహబ్బత్, జోడీ నెంబర్ 1 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. హిందీతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ సరసన తాజ్ మహల్ చిత్రంలో నటించింది. ఈ మూవీతో తెలుగులో చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత మోహన్ బాబు నటించిన సోగ్గాడి పెల్లం అనే సినిమాలో నటించింది. అయితే అప్పట్లో పాన్ ఇండియా బ్యూటీగా ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో ఆమెకు ఆఫర్స్ కూడా అబూ సలీం కొంతమంది నిర్మాతలను బెదిరించాడని, అందుకే ఆమెకు ఎక్కువగా ఆఫర్స్ వచ్చన్న ప్రచారం నడిచింది. 2002లో వీళ్ళిద్దరిని నకిలీ పాస్పోర్ట్ కేసులో పోర్చుగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత భారత్ వచ్చిన వీరిద్దరిని విచారించిన తర్వాత 2 ఏళ్లు జైలు శిక్ష విధించారు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తెరపైకి తిరిగి వచ్చింది. సంజయ్ లీలా బన్సాలి సీరియల్ సరస్వతి చంద్రలో ఆమె నెగిటివ్ రోల్ పోషించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొంది. కానీ సినీ రంగంలో మాత్రం ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మౌనికా బేడి అంత యాక్టివ్గా లేదు. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తుంటుంది. ఇటీవల కొన్ని రోజులుగా ఆధ్యాత్మికత, యోగా, మానసిక ప్రశాంతత గురించి పోస్టులు చేస్తూ వస్తుంది.